మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గోదావరి భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రిలోని శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి, శ్రీ ఉమా మార్కండేయ స్వామి, శ్రీ కాళేశ్వర స్వామి ఆలయం, కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం, కోటిపల్లి, మురుముల్ల శైవ క్షేత్రాల్లో భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం నుంచి భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. పురస్కరించుకొని రాజమండ్రిలో గోదావరి ఘాట్లన్నీ కూడా భక్తులు విపరీతంగా పుణ్యస్నానాలకి ఆశ్రయించడానికి వస్తున్నారు. మనం ప్రస్తుతం రాజమండ్రిలోని కోటిలింగాల ఇక్కడ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో వేల కొద్దీ వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ దర్శనం చాలా ఆలస్యంగా కొనసాగుతూ ఉంది. చాలా గంటల తరబడి క్యూ లైన్లో ఇక్కడ భక్తులు నిలబడాల్సిన పరిస్థితి ఉంది. అయితే వివిధ గ్రామాల నుంచి కూడా ప్రత్యేకించి పిల్ల పాపలతో కుటుంబ సభ్యులతో సహా ప్రత్యేక వాహనాలతో వచ్చి ఇక్కడ కోటిలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే శివరాత్రి రోజున ముక్తి కలుగుతుందనేది ఇక్కడ భక్తుల నమ్మకం. అయితే ఇక్కడ చూసినట్లయితే ఏర్పాట్లు కొంచెం బాగోలేదనే అభిప్రాయాన్ని ఇక్కడ భక్తులు వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో ఉన్నప్పటికీ కూడా దర్శనం చాలా ఆలస్యంగా జరుగుతూ ఉంది. ఇక్కడ ఏదైతే విఐపీల పేర్లతోటి ఎక్కువ మంది రావటం వల్ల ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతసేపు అయింది క్యూ లైన్లోకి వచ్చి? దర్శనానికి ఎంతసేపు పడుతుంది? దర్శనం వచ్చి అరగంట అవుతుందండి. అంటే ఫ్రీ దర్శనం ఊళ్ళో అండి, మరి రాజమండ్రి లోకలే. దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం అయిన తర్వాత మీరు క్యూ లైన్లోకి వచ్చి ఎంతసేపు అయింది? గంట అవుతుందండి. గంట. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది? గోకవరం నుంచి వచ్చామండి. వచ్చి మేము అయితే 2 గంటల టైం పడుతుందండి. వచ్చి ఫ్రీ దర్శనానికి వచ్చాం. అయితే బాగుందండి ప్రస్తుతానికి. అయితే అన్ని ఏర్పాటు బాగున్నాయండి. ఇప్పుడు క్యూ లైన్లోకి వచ్చి అని చెప్పండి. క్యూ లైన్లోకి వచ్చి గంట పడుతుందండి. శివరాత్రి ఎలా జరుపుకున్నారు? శివరాత్రి జరుపుకోవడం వల్ల ఏంటి మీకు ఏం కలుగుతుందండి? చాలా ఇది మేము ఆంధ్రం కదండి, మా భక్తే మా శివయ్యారండి. మాకు గోదావరికి వచ్చాం, స్నానం చేసాం, పూజలు అయినాయండి. అంతా బాగా ఆయన దర్శనం చేసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉందండి మాకైతే. చాలా బాగుంది. అంటే రాత్రి ఇప్పుడు ఈ రోజు జాగరణ చేయటం అనేది ఏంటి ప్రాసెస్? జాగరణ అంటే అండి అది పెద్ద లింగోద్భవం జరుగుద్దండి. నైట్ 12 గంటలకి. అప్పుడు దాకా ఉపవాసం ఉండి జాగారం చేస్తా, పూజ చేసుకుంటా. భగవంతుడు లేదు మనం ఏమన్నామండి, ఆయనే అంతా మనకి. ఆయన చేసుకుంటున్నామండి. మేము చాలా ఆనందంగా ఉందండి మాకైతే. చెప్పండి అమ్మా, మీరు ఎట్లా పూజ చేసుకున్నారు? శివరాత్రిని ఎట్లా కొలుసుకున్నారు శివుని? ఇంకా దర్శనానికి వెళ్తున్నామండి. ప్రస్తుతానికి గోదావరి స్నానం అది బాగా జరిగింది. ఇక్కడ పిల్లలకి అది బాగా ఏర్పాట్లు అవి చేస్తున్నారు. బిస్కెట్ ప్యాకెట్లు అవి పంచిపెట్టి, మజ్జిగ అది పంచిపెట్టి బాగా చూస్తున్నారు. ఇక్కడే కోటిలింగేశ్వర స్వామిని ఎక్కువ భక్తులు కొలుస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటారు. ఎప్పుడు పురాతనమైన గుడి అంట కదండి, మరి అందుకోసమే మంచి ప్రసిద్ధి అని చెప్పేసి అంటారు. అందుకోసం అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. మాది లోకలే అండి, కానీ పుష్పాల రేవు కానీ కోటిలింగాల రేవు మంచిదని చెప్పి ఇక్కడికి వస్తాం. ఇట్లా చూసినట్లయితే భక్తులు చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఇంకా ఆచరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తులు తరలివచ్చిన పరిస్థితి ఉంది. ఇట్లా చూసినట్లయితే అంటే ఇక్కడ రాజమండ్రి గోదావరి తీరంలో ఇక్కడ కోటిలింగాల ఘాటు, అలాగే పుష్కర్ ఘాటు, అలాగే చూసినట్లయితే సరస్వతి ఘాటు, గౌతమి ఘాట్లతో పాటు ఇక్కడ ఉమా మార్కండేయ స్వామి ఘాట్లు కూడా ఉన్నాయి. అయితే ఈ ఘాట్లో కంటే ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో దగ్గర కోటిలింగాల ఘాట్లో దర్శనం చేసుకోవడం వల్ల చాలా పుణ్యం వస్తుందని చెప్పి భక్తుల నమ్మకం. దాంతో ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. శివరాత్రికి సంబంధించి ఈ రోజు రాత్రి ఇక్కడ స్వామివారికి కళ్యాణం కూడా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ జాగరణ చేసిన వాళ్ళు అప్పటిదాకా ఉపవాసం చేసి ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ స్నానాలు చేసే పరిస్థితి ఉంటుంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా స్వామివారి దర్శనం చేస్తున్నారు? రాజమండ్రి ఇంకా దర్శనానికి వెళ్తున్నాం. గంట ఎట్లాగా ఉంది? పర్లేదు, బాగుంది దర్శనం. బాగుంది. ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. సౌకర్యాలు బాగున్నాయి. వాటర్ ఇస్తున్నారు, మజ్జిగ ఇస్తున్నారు, బిస్కెట్లు అన్నీ ఇస్తున్నారు. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మన క్యూ లైన్ చూస్తున్నాం. లోపల నుంచి ఇది ఉచిత దర్శనం, అంటే ప్రత్యేకించి 100 రూపాయల దర్శనం కూడా పెట్టారు. అయితే ఇక్కడ వచ్చిన భక్తులకి గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ కూడా క్యూలో ఉన్న భక్తులకి ప్రత్యేకించి మంచినీళ్ళు, మజ్జిగ కూడా అందిస్తున్నారు. పిల్లలు ఉంటే బిస్కెట్ ప్యాకెట్లు కూడా అందిస్తున్న పరిస్థితి ఉంది. అయితే చాలామంది పెద్దలు ఉండడం వల్ల వారికి ఇక్కడ క్యూలో రావడం కొంచెం కష్టతరంగా ఉండడంతో వారు మళ్ళీ బయటకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం ఇక్కడ పెద్ద ఎత్తున అంటే మనం ఏదైతే ఘాట్లో చూస్తామో ఘాట్లో
ఉన్న జనం భక్తులు స్నానం చేసిన తర్వాత ఇట్లా దర్శనం కోసం, స్వామివారి దర్శనం కోసం వస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి కోటిలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి.